వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయము కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మేము ఏ అవసరతలో ఉన్నామో వాటిని మీ కృపలో మీ వాక్యం ద్వారా తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ఈ సందేశం మాకు అనేకులకు దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలోకి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించు. పైన కూడా దానికి ఇంకొక వచనం రిలేటెడ్గా సరే ఈ 15వ వచనాన్ని మాత్రం మనం రాత్రి ధ్యానం చేసుకుందాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం ఎందుకోసం మృతి పొందెను అన్నటువంటి విషయాలు చాలా ఇంపార్టెంట్. లోకంలో కొన్ని కోట్ల సంఖ్యలో ప్రజలు ఉన్నారు, కానీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియదు. మరి యేసుక్రీస్తు ఎందుకోసం చనిపోయాడు, మరి యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోయాడు అనేటువంటిది మానవానికి అర్థం కావాల్సి ఉంది. ఈ వచనాన్ని గమనించినప్పుడు అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటంటే అందరి కొరకు మృతి పొంది. యేసుక్రీస్తు ఎంతమంది కోసం చనిపోయాడట? అందరి కోసం చనిపోయాడు. లోకంలో పుట్టబోవచ్చిన మనుషులందరి కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, ప్రతి జాతి మనుషుల కొరకు, ప్రతి దేశ ప్రజల కొరకు, ప్రతి ఖండంలో భూలోకంలో ఉన్న మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. కానీ చాలామందికి ఈ సత్యం అనేటువంటిది తెలియదు. చూడండి, జనరల్గా మన దేశాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు, లేక కొన్ని దేశాల గురించి ఆలోచన చేసినప్పుడు ఆయా దేశాల్లో కొద్దిమంది నేషనల్ లీడర్స్ అనేటువంటి వారు కనబడతారు. అంటే దేశ నాయకులు దేశం కోసం ఏదైనా త్యాగం చేస్తే, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వాళ్ళని ఆ దేశం ఏం చేస్తుంది? దృష్టిలో పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గాంధీని గురించి మనం ఆలోచన చేస్తే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటువంటి సమయంలో మహాత్మా గాంధీ ఎంతో ప్రయాసపడి ఒక రకంగా తన ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మహాత్మా గాంధీ అంటే మన దేశానికి, మనకు చాలా అభిమానం. అందుకే ఎక్కడ చూసినా ఆయా ప్రాంతాల్లో గాంధీ యొక్క విగ్రహాలు అనేటువంటివి మనకు కనబడతాయి, స్టాచ్యూస్. తర్వాత పోస్టల్ స్టాంప్స్లో కూడా గాంధీని గురించి మనం ఆ పిక్చర్స్ చూస్తూ ఉంటాం. మనం వాడేటువంటి కరెన్సీలో కూడా గాంధీని గురించి చెప్పండి. గాంధీ యొక్క ఇమేజ్, ఆ బొమ్మను మనం చూస్తాం. వై? బికాస్ హీ ఈజ్ అవర్ నేషనల్ లీడర్. హీ కెప్ట్ హిస్ లైఫ్ ఫర్ కంట్రీ. దేశం కోసం ఆయన ప్రాణం పెట్టాడు కనుక ఆయన దేశ నాయకుడిగా మనము ఎంచుకుంటూ ఉంటాం, గౌరవిస్తాం. అంటే మనుషులకు యేసుక్రీస్తు ఎవరు అన్న సంగతి అర్థమైతే, లేక వారి కొరకు కూడా యేసు ప్రభువు చనిపోయాడు అనేటువంటిది అర్థమైతే అందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తారు.
అందరూ యేసుక్రీస్తు ప్రభువును ఇష్టపడతారు. ఆ రోజు యేసు ప్రభువును సిలువ వేసేటువంటి టైంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, యాజకులు ఉన్నారు, రోమా సైనికులు ఉన్నారు, పిలాతు ఉన్నాడు, ఎంతోమంది ఉన్నారు. అయితే యేసు ప్రభు చనిపోయేది వాళ్ళు చూశారు, కానీ వాళ్ళ కొరకు చనిపోతున్నట్టుగా మాత్రం వాళ్ళకి తెలియదు. ఒకవేళ నిజంగా ఆయన వారిని ప్రేమిస్తున్నాడు అని, వారి కొరకు చనిపోతున్నాడు అని తెలిస్తే వారు సిలువ వేసేవాళ్ళు కాదు. యేసు ప్రభు యొక్క ప్రేమ వాళ్ళకి అర్థమైతే వాళ్ళు సిలువ వేస్తుండేవాళ్ళు కాదు. చూడండి, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయి మీరు. లోకాధికారులకు తెలియదు ప్రియుల. ఒకవేళ లోకాధికారులకు తెలిసి ఉంటే మహిమా స్వరూపియకు ప్రభువును వాడు సిలువ వేసేవాడు కాదు. ఎందుకు అనేక మంది యేసు ప్రభువును ప్రేమించలేకపోతున్నారు అంటే వారిని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. వారి కొరకు ప్రభు చనిపోయాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. వారి కొరకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిస్తే ఏమవుతుందంటే ఇమీడియట్గా వెంటనే వాళ్ళు ప్రభువును నమ్ముకుంటారు. వెంటనే ప్రభువును నమ్ముకుంటారు పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌలుని గురించి ఆలోచిస్తే సౌలుకి యేసుక్రీస్తు ఎవరు అనేది తెలియదు, కాబట్టి తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎవరు అన్న సంగతి సౌలుకి తెలిసిందో Saul became Paul whenever he knew that who is Jesus. యేసుక్రీస్తు ఎవరో అన్న సంగతి పౌలుకి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే తన జీవితంలో మారు మనసు పొందేశాడు. ఆ దుర్మార్గం ఎట్టుపోయిందో తెలియదు, ఆ హింసాకాండ ఎట్టుపోయిందో తెలియదు, మనుషులను బాధ పెట్టేది ఎట్టుపోయిందో తెలియదు. వెంటనే సౌలు పౌలుగా మారిపోయి చాలా మంచి జీవితాన్ని జీవించాడు. బైబిల్లో ఎంతోమంది యాజకులు కూడా యేసుక్రీస్తుని తెలుసుకొని వాళ్ళు విశ్వాసులు అయ్యారు. మన అపోస్తలుల గారిని చూసిన ఆ విషయాలు మనకు కనబడతాయి. అనేక మంది యాజకులు యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చినట్టు బైబిల్లో చెప్పబడింది. చూడండి, యాజకులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుకు మునుపు వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే మేము ఏర్పరచబడిన వాళ్ళము, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కాబట్టి ఏదైనా సరే మేమే మనుషుల పక్షం ముందు దేవుని వద్దకు వెళ్ళాలి, మనుషులు మా వద్దకు రావాలి, మా ద్వారానే మనుషులు దేవుని సమీపించాలి అని అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువను గురించి లేక మరణం గురించి వాళ్ళు తెలుసుకున్నారో యాజకులు ప్రీస్ట్ బికేమ్ బిలీవర్స్. యాజకులు విశ్వాసులుగా మారిపోయారు. ఇంకా వాళ్ళంతా విడిపోయింది. మా ద్వారా యేసు ప్రభు దగ్గర, మా ద్వారా మనుషులు దేవుని దగ్గరికి రావడం కాదు, కానీ ఎవరైనా సరే దేవుని దగ్గరికి రావచ్చు. ఆ పరివర్తన అనేటువంటిది యాజకుల్లోనికి వచ్చింది. అంతకుముందు రోజుల్లో మరి వరంగల్ ప్రాంతంలో ఒక నక్సలైట్ ఉండేవారు, ఆయన పేరు బాబన్న. మరి నక్సలిజంలో ఎంతో చురుగ్గా పనిచేసేవాడు. అయితే ఆయన తీసుకెళ్లి జైల్లో పెడితే ఆ జైల్లో యేసు ప్రభు ఆయన దర్శించాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ నక్సలైట్గా ఉండలేదు. మళ్ళీ ఎలా జీవించాడు అంటే దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా జీవించాడు. ఆ నక్సలిజం అనేటువంటిది ఎటుపోయిందో తెలియదు. తర్వాత కడప ప్రాంతంలో మరి మైకేల్ విజయ్ కుమార్ గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఫ్యాషనిస్ట్ అన్నమాట. ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ ఫ్యాషనిజాన్ని వదిలేశాడు. ఆ హత్యలు, రక్తపాతాలు, మారణకాండలు అవన్నీ వదిలేసి దేవుని సేవకుడిగా మారాడు. తర్వాత పరమసు సూర్యనారాయణ ఆయన లక్ష్మీనారాయణ ఆలయంలో
పూజారిగా పనిచేస్తూ ఉండేవాడు. ఆయన వేదాల్లో యేసుక్రీస్తుని కనుగొని బైబిల్ చదివి ఇంకా తెలుసుకొని అనేక విషయాలు ఆయన ఏమయ్యాడు అంటే హీ బికేమ్ ఏ గాడ్ సర్వెంట్, దేవుని సేవకుడు అయిపోయాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ పూజారి వృత్తిని వదిలిపెట్టి యేసు ప్రభువుకు సేవకుడిగా మారాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన పాస్టర్, హైదరాబాద్లోనే ఆయన దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాడు. ఇలా ఇంకా ఎంతోమంది మాంత్రికులు సహితము యేసు ప్రభువుని తెలుసుకొని వాళ్ళు ఆ విద్యను వృత్తిని వదిలేసి వాళ్ళు ప్రభువుని వెంబడించేటువంటి వాడిగా మారారు. అది కూడా మనకు అపోస్తల కార్యంలో కనబడుతుంది. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది మాంత్రికులు, రాజారావు అనేటువంటి భయంకరమైనటువంటి మాంత్రికులు మారు మనసు పొందాడు. ఎందుకు వాళ్ళు అలాగా మారారు అని అంటే వాళ్ళకి అర్థమైంది యేసుక్రీస్తు ఎవరో అనేది. మనుషులకు యేసుక్రీస్తు ఎవరు అనేది అర్థమైతే మనుషులంతా కూడా ఏమైపోతారు, ప్రభు వైపు తిరుగుతారు. ఇక్కడ వచ్చిన మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు చనిపోయాడు, అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొని చున్నాము. కనుక యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు అని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైందనుకోండి, అందరూ ఖచ్చితంగా యేసు ప్రభువును అభిమానిస్తారు, యేసు ప్రభువును ఆరాధిస్తారు. పిల్లలు అయితే యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు అది కూడా ఇంపార్టెంట్. ఎవరి కోసం ఆయన చనిపోయాడు అంటే ఆయన అందరి కోసము చనిపోయాడు. మరి ఆయన ఎందుకోసం చనిపోయాడు అంటే దానికి అనేక కారణాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ కారణాల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి కారణాలు. యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడు అనేది వాస్తవము. బట్ వై హీ వాస్ డెడ్, అయితే ఎందుకు ఆయన చనిపోయాడు అంటే దానికి రెండు ముఖ్యమైనటువంటి కారణాలు అనేటువంటివి ఉన్నాయి. అనేకమైన ఉన్నాయి కానీ ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి కారణం. ఏంటి ఆ రెండు కారణాలు అంటే, ఒకటి మనుషులను నరకం నుండి తప్పించాలి. అది ఫస్ట్ రీజన్ యేసు ప్రభు చనిపోయాడు. ఒకటి మనుషులను నరకం నుండి తప్పించాలి. మనుషులంటే ఎవరు? అందరూ, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి అని మనం చూస్తాం. కాబట్టి అందరినీ కూడా ఆయన నరకం నుండి తప్పించాలి. పాపం వచ్చే జీవితము మరణం అంటే నరకము. కనుక నరకం నుండి అందరినీ తప్పించాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. అది మొదటి రీజన్. రెండవ కారణం ఏంటి అంటే ఆయన మనుషులందరినీ నరకం నుండి తప్పించడం మాత్రమే కాక మనుషులందరినీ కూడా పరలోక రాజ్యంలో చేర్చాలి. అది రెండవ కారణం. ఈ రెండు కారణాల్లో జరగాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. చూడండి, ఆ రెండింటికి కలిపి ఒక్క వచనాన్ని బైబిల్లో మనం చూస్తాం. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీవితము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి పదాలు మనకు కనబడతా ఉన్నాయి. ఏంటి ఆ రెండు ప్రాముఖ్యమైన పదాలు అంటే, ఒకటి మరణము, రెండు నిత్య జీవము. మరణము అనేటువంటిది నరకం, నిత్య జీవం అనేటువంటిది పరలోకం. ఈజీగా అర్థమైపోతుంది. ఏదైనా పాపం వలన వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి యేసుక్రీస్తు అందరి కొరకు సిలువలో చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడు అంటే రెండు ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొదటిది మనుషులందరినీ కూడా నరకం నుండి తప్పించాలి. రెండవది మనుషులందరూ కూడా ఆయన రాజ్యంలోనికి చేర్చాలి, నిత్య జీవంలోనికి రావాలి. అది యేసు ప్రభు యొక్క మరణం వెనుక ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశాలు.
సరే, మళ్ళీ వాక్య భాగంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మళ్ళీ చదువుకుందాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే. చాలు. చూడండి, ఈ వచనాన్ని ఇంకొంచెం మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు. తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినని అంటే, నా కొరకు యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడు అనే గ్రహింపు ఎవరైతే కలిగి ఉంటారో, అటు విశ్వాసంలోనికి ఎవరైతే వస్తారో వాడు ఏం చేయాలి అంటే, అక్కడే మనం చూస్తాము, జీవించే వారికి మీదట తమ కొరకు కాక. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఉంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన కొరకు జీవించాలి. మన కొరకు కాక మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. మనం ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో మనకు సంబంధించినవన్నీ కూడా వెళ్ళిపోయి ఆయనకు సంబంధించినవన్నీ కూడా మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువునందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనకు సంబంధించినవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆయనకు సంబంధించినవన్నీ మన జీవితంలోనికి ప్రవేశిస్తాయి. 17వ వచనం చదవండి. ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతని గతించెను, ఇదిగో క్రొత్తవాయును. చాలు. క్రీస్తునందు ఉన్నాడనంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారినప్పుడు ఏమవుతాయంటే మనకు సంబంధించినవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆయనకు సంబంధించినవన్నీ మనలోనికి వచ్చేస్తాయి. ఎవ్రీథింగ్ దట్ వీ హ్యాడ్ విల్ బి రీప్లేస్డ్ విత్ జీసస్. వాట్ విత్ జీసస్ హ్యాస్. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా మన జీవితంలోని ప్రవేశించి మన జీవితంలో అంతకుముందు మనకు అనేటువంటి ఉన్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ప్రియులారా, ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ విల్ బి రీప్లేస్డ్ విత్ ఎవ్రీథింగ్ దట్ జీసస్ హ్యాస్. మనం కలిగి ఉన్నవన్నీ కూడా వెళ్ళిపోయి యేసు ప్రభు కలిగి ఉన్నటువంటివన్నీ మన జీవితంలోనికి ప్రవేశిస్తాయి. అంతకుముందు ప్రభువునందు విశ్వాసం ఉంచక ముందు మనం ఎవరు అంటే పరదేశులు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం పరలోక వాసులు. ప్రభువునందు విశ్వాసం ఉంచక ముందు మనం దేవుని కుమారులు కుమార్తెలు కాము. ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం దేవుని కుమారులు కుమార్తెలు. ప్రభువునందు విశ్వాసం ఉంచక ముందు మనకు మరణము. ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనకు నిత్య జీవము. ప్రభువునందు విశ్వాసం ఉంచక ముందు మనం దరిద్రులను ఆధ్యాత్మికంగా. ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులం. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదము అని ఉంటుంది. ఒకసారి చదవండి. 1:6. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా ఒక నిమిషం ఉంది. అది కాదు, 1:3 చదవండి. 3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము
మనకు అనుగ్రహించును. చూడండి ఎంత బాగుంది వాక్యం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చేశాడు. ఇంకో మాట కూడా బైబిల్లో మనం చూస్తాం ఏంటి అంటే, ఆయన మనల్ని ధనవంతులుగా చేయుటకు మన నిమిత్తం ఆయన దరిద్రుడు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడు అయిపోయాడు. రీప్లేస్మెంట్ అన్నమాట. ఎక్స్చేంజ్ అంటాం కదా, తిరిగి ఒకటి ఇచ్చి ఒకటి తీసుకోవడం. ఆ విధంగా దేవుడు మనకు సంబంధించినవన్నీ కూడా తీసేసి ఆయనకు సంబంధించినటువంటి వాటిని మనకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మనం మన కొరకు కాక మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించాలి. అదే అక్కడ చెప్తున్నటువంటి వాక్యం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక. ఇంతకాలం మన కొరకు జీవించాం. అయితే ఇప్పటి నుండి మనం ఏం చేయాలంటే ప్రభువు కొరకు జీవించాలి. ప్రభు మన కొరకు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన తన యందు విశ్వాసం ద్వారా మనం నూతన సృష్టిగా మార్చాడు. కాబట్టి మనం మన కొరకు కాకుండా యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎలా జీవించాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. యేసు ప్రభు కొరకు మనం ఎలా జీవించాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. త్వరగా నేను ఒక 6 విషయాలు చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. మన కొరకు కాక ప్రభు కొరకు జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మొదటిది రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవాను తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పింపను. నేను ఇక అంటే అర్థం ఏంటి? నేను ఇకను అంటే అర్థం ఏంటి? నేను ఇక మీదట, నేను ఇక అంటే అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు నేను ఈ బలులు ఇవన్నీ కూడా అర్పించాను, నేను ఇక మీదట అర్పించను. యెహోవాకు తప్ప నేను ఇక దేనికి కూడా బలి అర్పించను. చూడండి ఎటువంటి విశ్వాసంలోనికి వచ్చేసాడు. ఇప్పటి వరకు నేను వీటికి బలి అర్పించాను, దహన బలి అర్పించాను. అయితే ఇక మీదట యెహోవాకు తప్ప నేను దేనికి బలి అర్పించను. ఇంకొక సిమిలర్గా దీని గురించి చెప్పాలి అంటే యెహోషువ ఒక మాట అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను. ఫుల్ ఆఫ్ కన్ఫర్మేషన్, ఫుల్ ఆఫ్ ఒక పూర్తి గ్రహింపు కలిగి నిర్ధారణతో జీవించాలి. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు ప్రియులారా. అంతం వరకు లేక చివరి వరకు అటువంటి విశ్వాసంలోనే కొనసాగాలి. సరే, ప్రభు కొరకు జీవించే జీవితం ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఇక మీదట జీవించే జీవితం, ఇప్పుడు వరకు జీవించిన జీవితం వేరు, ప్రభువునందు విశ్వాసం నుంచి జీవించే జీవితము వేరు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. కాబట్టి అన్ని జనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు మీరు అలా నడుచుకున్నారు, అయితే ఇక మీదట అంటున్నాడు. ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. చూడండి ఎట్లాగా అంటున్నాడు. అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట, అంటే మీరు ఇప్పుడు వరకు అన్ని జనులు నడుచుకున్నారు, అయితే ఇక మీదట హియర్ ఆఫ్టర్, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఇప్పటి నుండి లేక ఇక మీదట ఏమంటున్నాడు? ఇక మీదట నడుచుకొనవలదని
ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే మనసు గలవారే ఉమ్, తన హృదయములో ఉమ్, కఠినము వలన ఆ, తమలోని ఉమ్, ఆజ్ఞల చేత ఆ, దేవుని వలన ఉమ్, తనకు ఉమ్, జీవితములో నుండి ఆ, వేరుపరచబడిన వేరుపరచబడిన వారి అయితే వారై. చూడండి అట్లా ఉంది వాక్యం. వారైతే అంధకార మనసు గలవారై, అంధకార మనసు గలవారై. అంధకార మనసు అంటే అర్థం ఏంటి అంటే మనసులో చీకటి అనేటువంటిది అలాగే ఉండిపోయింది. మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలేదు. అన్ని జనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత. హృదయంలో కాఠిన్యము, వారిలో ఇంకా ఏమనుంది? అజ్ఞానం అనేటువంటిది ఉంది. దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై, అంటే దేవునికి వేరైపోయినటువంటి, అదే మరణం అండి. దేవుని జీవంలో నుండి అన్ని జనులు వేరు చేయబడి ఉన్నారు. అందుకే వాడు చనిపోతే నిత్య జీవంలోనికి రాలేరు ప్రియ. అటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొను చున్నారు. వారు ఏమని రాసింది? అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే అప్పగించుకొని. మీరైతే అలాగా ఉండవద్దు. అన్ని జనులు నడుచుకున్నట్లు వీరికి మీదట నడుచుకోవద్దు. we need to have a difference. మనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి అనేది, ఒకప్పుడు మనం అందులోనే దేవుని ఎరగినటువంటి వారమే. అయితే ఇప్పుడు మనం దేవుని ఎరిగాము కాబట్టి అన్ని జనులకు మనకు మధ్య ఆ వ్యత్యాసం అనేటువంటిది ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచ్చినారు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడు నేను కాగా మీరు ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ పూర్వపు అజ్ఞాన దశలు, అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచక ముందు అది ఎలాంటి దశ అంటే అజ్ఞాన దశ. అది అజ్ఞాన దశ, జ్ఞానం లేనటువంటి దశ. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంతకుముందు మీరు అజ్ఞాన దశలో ఉన్నారు. ఆ అజ్ఞాన దశలో మీకు అనేకమైనటువంటి ఆశలు ఉండేవి, వాటిని మీరు అనుసరించి నడిచేవారు. అయితే ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలా ఉండాలంట? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. ఒకప్పుడు మీరు పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నారు, మీకుండినటువంటి ఆశలను అనుసరించి నడిచేవాడు. ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు అంటే మీరు పరిశుద్ధుడైన దేవుని చేత పిలువబడ్డారు కాబట్టి మీ సమస్త ప్రవర్తన అంతటి ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇవన్నీ దేని కిందకి వస్తున్నాయంటే యేసు ప్రభు యొక్క మరణం కిందకి వస్తాయి. ఆయన మన కొరకు మరణించుట్లో ఆయనకున్నటువంటి ఉద్దేశాన్ని కిందకి ఇవన్నీ తీసుకుని రాబడతా ఉన్నాయి. తర్వాత కొలస్సీ పత్రిక ఎన్నైనా ఇప్పటికి 3 అయినాయి. 4వది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా సమస్తము ఆయన పేరట చేయండి. చాలా మంచి మాట.
చాలా శ్రేష్టమైనటువంటి మాటని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ. లైఫ్లో ఈ రెండు భాగాలే మనిషి జీవితంలో ఉంటాయి. ఒకటి మాట, రెండు క్రియ. మన వర్డ్ ఇండిట్ అంటాం కదా, వర్డ్ ఇండిట్ అంటే అదే మాట క్రియ అని అర్థం అన్నమాట. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట మన లైఫ్ మారిపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచామో ఆయన నామములో జీవించేటువంటి వారంగా మారిపోతాం. మన క్రియలు, మన మాటలు అవన్నీ కూడా ఆయన పేరట అంటే ఆయనలోనికి వెళ్ళిపోతాయి. పిల్లలు మనం మాట్లాడితే ప్రభువుకు సంబంధించినటువంటి మాటలు మన నోట్ల నుండి రావాలి. మన క్రియల్లో యేసు ప్రభు యొక్క క్రియలు కనపడాలి. ఈ మాట క్రియ ఈ రెండు కూడా ప్రభు పేరట అంటే ప్రభు యొక్క నామంలో జీవించేటువంటి జీవితాన్ని సూచించేటువంటివిగా ఉన్నాయి. పౌలంటే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. మనం మాట్లాడిన, మనం జీవించిన మాటల్లో, క్రియల్లో దేవునికి సంబంధించినటువంటి వారుగా ఉండాలి. అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పోతే ఐదవదిగా, నాలుగైనా కదా, ఐదవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకున్నాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేహం అంటున్నాడు. దేహం అంటే ఈ భూలోకంలో మనం జీవించే జీవితంలో మరణించక ముందు ఉండేటువంటి జీవితం. దేహంలో ఉన్నంత వరకే జీవితం. దేహాన్ని విడిచామనుకోండి ఇంక ఈ లోకంతో సంబంధాలు ఉంటాయి. అంటే శరీరం అన్నమాట. మనం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన పిమ్మట మన శరీరాన్ని బహు జాగ్రత్తగా ప్రభు కొరకు కాపాడుకోవాలి. పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగినట్టే దేవుని చిత్తం. కీపింగ్ అవర్ బాడీ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సందర్భం ఏంటంటే పైన చూస్తాం మనం జాగ్రత్తమును గురించి మాట్లాడుతాడు. జాగ్రత్తమును గురించి మాట్లాడుతూ కింద వచ్చినానికి వచ్చేసరికి ఇక్కడ ఏమంటాడంటే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు మీ సొత్తు కాదు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. ప్రభువునందు విశ్వాసం వచ్చిన పిమ్మట ఈ దేహంతో దేవుని మహిమపరిచేటువంటి జీవితాన్ని జీవించడం. అంతకుముందు దేహాన్ని ఎట్టబడితే వాడటం, తాగుడికి వాడటం, విగ్రహాలకు వాడటం, చెడు సంబంధమైనటువంటి అలవాట్లకు వాడటము. మన ఈ మధ్య ఒక ఆయనకి ఈ నాలుగు పైన ఒక పుండు లాంటిది వచ్చింది. నాలుగు పైన పుండు లాంటిది వచ్చింది. అది ఆయన పెద్ద పట్టించుకోవాలి. అది కొంచెం లోపలికి వెళ్ళింది. ఆ పుండు టంక్లకి వేస్తూ ఉంటే రక్తం వస్తూ ఉంది. అయినా కూడా అంత పట్టించుకోవాలి ఆయన. తర్వాత ఏమైందంటే చిన్నగా ఆ పుండు గొంతులోకి వెళ్ళిపోయింది. గొంతు భాగంలోకి పెద్దదైపోతా ఉంది. పోయే కొద్దీ భోజనం చేస్తూ ఉంటే వామిటింగ్ అయిపోతూ ఉంది, వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా చాలా కాలం అయిపోయింది. అట్లాగే ఉండి మన హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ఏం చెప్పారంటే నేను క్యాన్సర్ అని చెప్పారు. ఎందుకు ఆ క్యాన్సర్ వచ్చింది కారణాలు మనకు పూర్తిగా తెలియదు. కానీ ఆయన అంతకుముందు రోజుల్లో గుట్కాలు భయంకరంగా వేసేవాడు. భయంకరంగా సిగరెట్ తాగేవాడు. ఆ గుట్కా చీటీ మీద కూడా ఉంటుంది క్యాన్సర్ గురించి. సిగరెట్ ప్యాకెట్ మీద కూడా ఉంటుంది సిగరెట్ స్మోకింగ్ ఇంజరీస్ టు హెల్త్. ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు పిల్లలు. అది ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలు అడుగుతున్నారు డాక్టర్లు. చూడు ఎటువంటి పరిస్థితుల్లో. సో కాబట్టి దేహం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత
దేహాన్ని ఎటబడితే అట్ట వాడుకునేదానికి లేదు. దేవుడు ఇచ్చినటువంటి దేహము చాలా శ్రేష్టమైనటువంటిది. రోమా 12:1 కూడా అంటాడు, ఏమంటాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి, ఇటు సేవ మీకు యుక్తమైనది అని. కాబట్టి శరీరాన్ని దేవుని కొరకు బహు జాగ్రత్తగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతకుముందు ఎలాగ జీవించావు మనకి అది అవసరం లేదు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత నుండి ఈ భూమి మీద జీవించేటువంటి జీవితంలో ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. చివరిగా ఇంకొకటి మనం చూసి ముగిద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము చాలు చాలు. ఇక్కడ ఏమని చదువుతున్నామంటే, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు. ప్రభు వలన స్వాస్థ్యాన్ని ప్రతిఫలముగా పొందుకుంటామంట. మనం ఈ లోకంలో జీవించే జీవితాన్ని బట్టి పరలోకంలో మనకు బహుమానాలు ఇవ్వబడతాయి. మనకి స్వాస్థ్యం అనేటువంటిది ఇవ్వబడుతుంది, కిరీటాలు అనేటువంటివి ఇవ్వబడతాయి. సరే, ఇక్కడ ఏమని చెప్తున్నామంటే, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. మనుషుల నిమిత్తం అంటే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు మనతో పాటు కలిగి జీవించే మనుషులు, వారి నిమిత్తం కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. అది పరిచర్య అయినా, ఇతరులకు సేవ చేసే విషయం, ఇతరులను ప్రేమించే విషయంలో, ఇతరులకు సహాయపడేటువంటి విషయంలో అటువంటి దృష్టి కలిగి ఈ భూమి మీద మీరు జీవించండి. ఇక మీదట అలాగా జీవించండి. ఇవన్నీ కూడా ప్రభు కొరకు జీవించేటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు పిల్లారు. కనుక ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మరి పౌలు మాట్లాడుతూ 15వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక. విశ్వాసులు మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు జీవించే జీవితం ఇక మీదట వారి కొరకు కాక వారి నిమిత్తం లేక మన నిమిత్తం ప్రాణం పెట్టిన ప్రభు కొరకు జీవించాలి. మన కొరకు కాక మన నిమిత్తం ప్రాణం పెట్టిన ప్రభు కొరకు ఇక మీదట జీవించాలి అన్న విషయాన్ని పౌలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి వాక్యం దీవించుకున్నాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మా కొరకు మీరు సిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడిపై తిరిగి లేచావు. అందుని బట్టి మీ స్తోత్రాలు. మా కొరకే కాదు, లోకంలో ఉన్న మనుషులందరి కొరకు కూడా ప్రభా నీవు సిలువలో ప్రాణం పెట్టు. మనుషులందరూ మిమ్మల్ని గురించి తెలుసుకుంటే అందరూ మీ వైపు తిరుగుతారు, విశ్వాసులుగా మారుతారు, మీ బిడ్డలుగా మారుతారు, మీ నిత్య రాజ్యానికి వారసులు అవుతారు, ఆ నిత్య నరకమును తప్పించుకుంటారు. మీ సిలువ మరణము ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మారుతుంది. కనుక లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ప్రభా మీరు ఎందుకోసం చనిపోయారో, ఎవరి కోసం చనిపోయారో అన్న సత్యాన్ని గుర్తెరిగి మీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయండి. మారుమనసు పొందినటువంటి మేము ఇక మీదట మా కొరకు కాక మీ కొరకు జీవించుటకు కృప దయచేయండి. ఈ భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే మేము ఏ రీతిగా జీవించాలని మీరు కోరుతున్నారు ఆ రీతిగా జీవించుటకు మా క్రియల్లో, మా మాటల్లో, మా ప్రవర్తనల్లో పరిశుద్ధత కలిగి జీవించుటకు సహాయం చేయండి. మా దేహాన్ని పరిశుద్ధాత్మక ఆలయముగా ఆయన పరిశుద్ధత ఎందు, ఘనత ఎందు జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారముగా ఉండినట్లు కృప దయచేయండి.
మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరు అవసరంలో ఉన్నారో వాటిని మీ కృపలో దయతో తీర్చమని వేడుకుంటూ ఆయన ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా శిలువ ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన మనుషులందరూ కూడా మిమ్మల్ని తెలుసుకొని రక్షణ పొంది మీ బిడ్డలుగా మారినట్లు సహాయం చేయండి. అలాగే ప్రభావ మరి ప్రవీణ్ పగడాల వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి కూడా తగినంత ఆదరణ, ఆయన ఓదార్పు, నెమ్మది దయచేయండి. మా దేశంలో కూడా ఆయన శాంతి సమాధానాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఆయన మరి డేస్ కూడికల కొరకు VBS కార్యక్రమాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ బైబిల్ ట్రైనింగ్ క్లాసెస్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కనికరించి సహాయం చేయండి. ఇక్కడ ఉన్న చిన్న బిడ్డ హర్షవర్ధన్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ కూడా సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం మీ కృపలో దయచేయండి. ఈ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచున్నాను. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు, కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.